it's not aesthetic video, guys. Please don't think as it's an aesthetic video. It's real raw video, just how you guys do. Atlane. Hello my brownies, namaste. Nenu mi Anusha and welcome back to Anusha Talks. So ఏంటి ఈరోజు అనుష హాలత్ ఇట్లా ఉంది అని అనుకుంటున్నారా? సో ఈ వీడియోలో నేను మీతో పాటు షేర్ చేస్తాను మంత్లీ మెయింటెనెన్స్ రొటీన్. ఏంటనుష సర్వీస్ రొటీన్లో ఈ మంత్లీ మెయింటెనెన్స్ రొటీన్ ఏంటి అని అనుకుంటే, మన అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ గా కనిపించడానికి ద కీ, బేసిక్ గా అమ్మాయికైనా కాదు ఎవరికైనా కాన్ఫిడెన్స్ గా కనిపించడానికి ద కీ ఏంటి అంటే లుకింగ్ గుడ్ అనే ఒక కాన్సెప్ట్. సో ఈ మంత్లీ మెయింటెనెన్స్ అనేది దానికి ఇంపార్టెంట్ పార్ట్. సో ఈ మంత్లీ మెయింటెనెన్స్ బేసిక్ గా ఫ్రమ్ హెడ్ టు టో మొత్తం క్లీనప్ అనమాట. మంత్లీ వన్స్ ఆర్ ఎల్స్ ట్వైస్ కూడా మీరు చేయొచ్చు, బట్ మంత్లీ వన్స్ ఐ హైలీ రికమెండ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అవుట్ దేర్. నేను ఇంట్లో ఎలా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, అండ్ 1.5 hour లో కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. బట్ యూ విల్ ఫీల్ సో గుడ్, సో క్లీన్ ఎవ్రీథింగ్. ఈ మంత్లీ మెయింటెనెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది సేమ్ ఇదే ప్రాసెస్ మీరు బయట పార్లర్ లాంటి దగ్గర కానీ లేదా సెలర్ లో కానీ అనుకుంటే మంచిగా డబ్బులు అడుగుతారు. ప్రెసెంట్ కి నో, బికాస్ ఎవ్రీ మంత్ లైక్ అరౌండ్ 2,000 to 5,000 నేను ఖర్చు పెట్టాలి జస్ట్ ఫర్ మై బ్యూటీ. సారీ, బికాస్ నేను ఆల్రెడీ ఆ స్కిన్ కేర్ అండ్ మేకప్ లోని ఐ స్పెండ్ మనీ. సో నేను అందుకనే మోస్ట్లీ నేను మంత్లీ మెయింటెనెన్స్ అనేది నేను ఇంట్లోనే చేసుకుంటా, బికాస్ ఇట్స్ యాక్సెసిబుల్. నేను నాకు తగ్గట్టుగా నేను చేసుకోవచ్చు అండ్ ఇట్స్ అ థెరపీ ఫర్ మీ. సో ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో ఐ స్టాప్ టాకింగ్ and let's begin the video. Okay guys, as I said, it's from head to toe. నేను ఆల్రెడీ నా హెడ్ కి నా హెయిర్ కి హెయిర్ ఆయిల్ ఫుల్ గా అప్లై చేయించేసుకున్నా మా మమ్మీ చేత. అండ్ ప్రెసెంట్ కి అయితే నేను ఏ హెయిర్ మాస్క్ యూజ్ చేయట్లేదు, బికాస్ జస్ట్ బిఫోర్ 2 days నేను హెయిర్ మాస్క్ అనేది అప్లై చేశాను. ఐ యూస్ ఓన్లీ 2 hair masks guys. ఒకటి ఫెనుగ్రీక్ హెయిర్ మాస్క్ ఆర్ ఎల్స్ ఎగ్ హెయిర్ మాస్క్. ఇవి రెండే తప్పించి ఇంకో హెయిర్ మాస్క్ నేను వెళ్ళను. సో మీరు ఏ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి. సో ప్రెసెంట్ నేను హెయిర్ మాస్క్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ లారియల్ ప్రొఫెషనల్ హెయిర్ మాస్క్. ఇదేంటి అంటే అబ్సల్యూట్ రిపేర్ హెయిర్ మాస్క్. ఇది నా హెయిర్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది అండ్ డామేజ్ హెయిర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఈ హెయిర్ మాస్క్ కూడా నేను ఆల్రెడీ అప్లై చేసేసాను, బికాస్ ఇట్స్ ఎ క్లమ్జీ ప్రాసెస్. సో ఐ డోంట్ వాంట్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇది ఆల్రెడీ ఎస్థెటిక్ గా ఏం లేదు యాక్చువల్లీ, వాట్ ఎవర్ ద వీడియో. సో ఇంకా అన్ఎస్థెటిక్ గా చేయాలని నాకు అనిపించలేదు. సో అందుకే నేను ఆఫ్ కెమెరా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేశాను. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫేషియల్ షేవింగ్. మీరు ఫేషియల్ షేవింగ్ మీకు రాదు అనుకుంటే దీనికి మీరు పార్లర్ కి వెళ్ళి జస్ట్ ఐబ్రోస్ అన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో ఫేషియల్ షేవింగ్ ఎలా చేయాలి డీటెయిల్డ్ గా అంటే ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఆర్ ఎల్స్ ఐ డూ అనదర్ వీడియో డీటెయిల్డ్ గా ఈజీ వేలో ఎలా చేయొచ్చు అనేది వీడియో చేస్తాను. బట్ ఫేషియల్ షేవింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నేను అరౌండ్ 15 days కి ఒకసారి ఫేషియల్ షేవింగ్ చేస్తాను. అండ్ ఐబ్రోస్ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. సమ్ టైమ్స్ ఐ గో టు పార్లర్ టు జస్ట్ షేప్ మై ఐబ్రోస్ ఫ్రమ్ పార్లర్ లాంటి. ఓకే గైస్, యు ఆర్ అప్ క్లోజ్ నౌ బికాస్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఫేషియల్. సో నా ఫేస్ వాష్ కంప్లీట్ చేశాను యాజ్ ఎ క్లెన్జింగ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ స్క్రబ్బింగ్ నేను తీసుకున్నాను 1/2 tablespoon గ్రామ్ ఫ్లోర్ అండ్ 1/2 tablespoon రైస్ ఫ్లోర్. దీనిలో మీకు కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేయొచ్చు లేదా కర్డ్ యాడ్ చేయొచ్చు. నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. నా లెట్స్ గో. You can see the clean skin, like look at the difference guys. దీనికి and my skin feels so soft, like ఎలా ఉందంటే డస్ట్ ఏమీ లేదు అన్నట్టు. అండ్ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇట్స్ సో గుడ్, ఐ ఫీల్ సో గుడ్. బట్ వీ హ్యావ్ వన్ మోర్ స్టెప్ టు డూ. అదేంటి అంటే ఫేస్ మాస్క్. దీనికి మనకు కావాల్సింది ఐ షో యు. ఫేస్ మాస్క్ ఏంటి అంటే నేను దీనిలోని ఇట్స్ ఎ పౌడర్, ఓపెన్ చేస్తే మొత్తం ఎగిరిపోతుంది. సో అందుకే నేను మీకు ఇట్లా చూపిస్తున్నా. సో బేసికల్లీ
దీనిలో ఉన్నది ఏంటి అంటే ముల్తానీ మెట్టి అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్. ముల్తానీ మెట్టి అరౌండ్ హాఫ్ తీసుకుంటే అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా హాఫ్ తీసుకున్నా. సో ఇవి రెండు నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేశాను. సో నేను ఇన్స్టెంట్ గా నా ఫేస్ మాస్క్ కోసం నేను మోస్ట్లీ సమ్మర్ కి యూజ్ చేసేది ఇది ఒక్కటే. ఇది ఎందుకంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, ఫేస్ బ్రైటన్ అప్ చేస్తుంది అండ్ డస్ట్ ఏమున్నా ఈజీగా రిమూవ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ముల్తానీ మిట్టి అండ్ బ్రైట్నెస్ బికాస్ ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్. సో దిస్ ఇస్ ద పౌడర్. మీరు ఇట్లా పెట్టుకోండి, చాలా ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంటుంది. సో దీనిలో మనం యాడ్ చేస్తాము. సో దిస్ ఇస్ ద పౌడర్ అండ్ దీనిలో మనం యాడ్ చేస్తాము టమాటీ జ్యూస్, టమాటీ ప్యూరీ. బేసిక్ గా దీనిలో నేను కర్డ్ మిల్క్ ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ టమాటీ ప్యూరీ మాత్రమే యాడ్ చేస్తాను బికాస్ ఇట్ విల్ యాడ్ ఎక్స్ట్రా గ్లో టు అవర్ ఫేస్. దట్స్ వాట్ వీ నీడ్, రైట్? సో అందుకే నేను దీనిలో టమాటో ప్యూరీ మంచిగా చేసేసి ఫేస్ అంతా అప్లై చేసేస్తాను అండ్ లీవ్ ఇట్ ఫర్ లైక్ 15 minutes. మరీ ఓవర్ గా డ్రై అయ్యే వరకు ఉంచద్దు. మెయిన్లీ ఫర్ డ్రై స్కిన్ టైప్ గర్లీస్, మై బ్రౌనీస్ అట్లా ఉంచద్దు. మీ స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది, అప్పుడు గ్లో ఉండదు గైస్, ఇంకా డ్రై అయిపోతుంది. సో జస్ట్ అప్లై ఇట్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 15 minutes అండ్ వాష్ ఇట్ ఆఫ్. దట్స్ ఇట్. సో గైస్, I feel so good, like my skin feels so good. Finally, మన ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది. సో ఫేస్ కేర్ లైక్ టెంపరీగా ప్రస్తుతానికి కంప్లీట్ అయింది. నౌ లెట్స్ గో ఫర్ బాడీ బికాస్ ఫేస్ ఇట్లా ఉండి బాడీ ఇంకో స్కిన్ టోన్ లో ఉంటే ఏం బాగుంటుంది. సో దాన్ని కూడా సెట్ చేసేద్దాం. ఓకే గాయస్, నేను ఇక్కడ బాడీ స్క్రబ్ కి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పట్లేదు. నేను ఒక ప్రోడక్ట్ మీకు చెప్తాను. లైక్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ సిన్స్ మంత్స్. ఇది ఒక బాత్ పౌడర్, మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ సుబ్రా బాత్ పౌడర్. ఇఫ్ యూ నో ఇట్ ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ గైస్. మీకు ఒకవేళ తెలుసు అంటే, ఇఫ్ యూ డోంట్ నో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, నలుగులా ఉంటుంది. సో ఐ యూస్ దిస్ ఫర్ మై బాడీ. సో యా, లెట్స్ గో. ఇది నాకు సూట్ అయింది. బేసిక్ గా ఏంటంటే ఇది నా బాడీకి సూట్ అయింది. సో కొంతమందికి సూట్ అవ్వచ్చు, కొంతమందికి సూట్ అవ్వవచ్చు. సో ప్లీజ్ డూ అ ప్యాచ్ టెస్ట్. జస్ట్ బాడీకి ఒక సైడ్ అప్లై చేయండి, కొంతసేపు ఉంచండి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత జస్ట్ వెయిట్ ఫర్ 1 day. మీకు ఎట్లాంటి రియాక్షన్స్ ఏం లేవు అనుకుంటే యూస్ దిస్ గైస్. మీకు ఒకవేళ పడుతుంది అనమాట, యూస్ దిస్. ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం ప్లెయిన్ వాటర్. దీనిలో మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ వాటరే యూజ్ చేస్తున్నాను. సో గైస్, మన బాడీ స్క్రబ్ అండ్ బాడీ ప్యాక్ బేసిక్ గా నలుగు కంప్లీట్ అయిపోయింది. ఇది నేను ఎలా అప్లై చేస్తాను అనేది చూపిస్తాను. సో బేసిక్ గా నేను ఇట్లా మాస్క్ లో అప్లై చేసేస్తాను. ఇవ్వండి, జస్ట్ మాస్క్ లో అప్లై చేసేసి జస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 minutes. వెయిట్ చేసిన తర్వాత దాన్ని మనం స్క్రబ్బింగ్ చేసేయాలి ఫుల్ గా. సో జస్ట్ వెయిట్ ఫర్ 2 to 3 minutes ఆర్ 5 minutes, లైక్ సెమీ డ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ గా ఇట్లా స్క్రబ్ చేసేయండి. ఇంకా డ్రై అయినా మంచిదే, బట్ నాకు అంత పేషెన్స్ లేదు. సో జస్ట్ ఇట్లా ఫుల్ గా రబ్ చేస్తూ ఉండండి, జస్ట్ లైక్ స్క్రబ్, బాడీ స్క్రబ్ లాగా. ఐ జస్ట్ ఫ్రెషన్ అప్ ఫుల్ బాడీ అంతా బాడీ స్క్రబ్ చేసేసి ఐల్ బి బ్యాక్. ఓకే, ఫైనల్లీ shower completed. My hair is clean, my skin is clean, my body, everything guys. I feel so good, so clean, so put together actually. But still ఇంకా లాస్ట్ స్టెప్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్. సో ఇంకా అది కూడా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ గైస్, ఫస్ట్ స్కిన్ కేర్ కంప్లీట్ చేసేస్తాను నేను ఇక్కడ మామా వైటమిన్ సి మాయిశ్చరైజర్. ఇట్స్ ఎ డైలీ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది నేను ఫేస్ కి, బాడీకి యూజ్ చేస్తాను అండ్ ఇట్స్ సో లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ఐ హైలీ రికమెండ్ దిస్ మాయిశ్చరైజర్. హ్యూజ్ డబ్బా గైస్, లైక్ సమ్మర్ అంతటికి యూజ్ అవుతుంది. అండ్ మెయిన్లీ సమ్మర్ లో ఇది చాలా బాగుంటుంది. లైక్ ఇట్స్ నాన్ ఆయిలీ గైస్. Now it's time for body, my favorite part, because నేను ఇలాంటి లైక్ మంత్లీ క్లీన్ అప్ వాట్ ఎవర్ బాడీ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా గా ఉండడానికి ఐ యూస్ దిస్ బాడీ ఆయిల్ ఫ్రమ్ ప్లమ్ బాడీ లవింగ్ బాడీ ఆయిల్ వెనిలా వైబ్స్ అండ్ ఇట్ స్మెల్స్ కప్ కేక్. ఇట్ స్మెల్స్ లైక్ కప్ కేక్ గైస్. నాకు అంత ఇష్టం ఇది.
సో ఐ జస్ట్ అప్లై దిస్ ఫస్ట్ బాడీ ఆయిల్ అప్లై చేస్తాను ఆల్ ఓవర్ గైస్ లైక్ హ్యాండ్స్ కి లెగ్స్ కి అంతటికి ఈ బాడీ ఆయిల్ అంతా అప్లై చేసేస్తాను. ఇట్ స్మెల్స్ సో గుడ్. సేమ్ దిస్ మామావర్త్ మాయిశ్చరైజర్, ఇది చెప్పా కదా బాడీ క్రీమ్ కింద యూజ్ చేస్తాను, ఫేస్ కూడా యూజ్ చేస్తాను. సో యా, సో గైస్ ఐఎమ్ యూజింగ్ రెనేస్ పిహెచ్ లిప్ బామ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇదేంటి అంటే లిప్ బామ్ కింద యూజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం చిన్న టింట్ ఇస్తుంది లైక్ దిస్. అండ్ ద లాస్ట్ పార్ట్ హెయిర్ కేర్. ఫస్ట్ నేను హెయిర్ సిరమ్ అప్లై చేస్తాను. దిస్ ఈస్ విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్. ఇది ఆఫ్టర్ హెయిర్ వాష్ నేను అప్లై చేస్తా. ఇది ఏంటి అంటే నా హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అయ్యింది. అండ్ లైట్ గా హెయిర్ గ్రోత్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఐ గివ్ ఎ రివ్యూ. సో ఆన్ హెయిర్ సిరమ్ ఫర్ హెయిర్ strands because my hair is pretty dry. So my brownies, successfully we completed our monthly maintenance routine. That's it guys. Just ఇట్లానే ఈజీ పీజీగా ఉంటుంది. లైక్ యూ కెన్ సీ లైక్ మీకు ఎట్లా కావాలి, మీరు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని లేకుండా కూడా చేసుకోవచ్చు. లైక్ యూ కెన్ ఇంక్లూడ్ షేవింగ్ రొటీన్ మీ అండర్ ఆర్మ్స్ కి లెగ్స్ కి అన్నిటికి. ఇట్స్ యువర్ విష్ గైస్, యువర్ టైం. మీకున్న టైం బట్టి మీ మంత్లీ మెయింటెనెన్స్ రొటీన్ అనేది డిజైన్ చేసుకోండి. బట్ ఐ హైలీ రికమెండ్ టు డూ వన్స్ ఇన్ ఏ మంత్ ఫర్ యువర్ బాడీ, ఫర్ యువర్ స్కిన్, ఫర్ యువర్ హెయిర్ and whole for your personality and looks matter kabatti. So just do it for once in a month. మీరు డెఫినెట్ గా రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్స్ యూస్ఫుల్ యు నో వాట్ టు డూ, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో. సో ఐ ఫీల్ గుడ్ నౌ. ఇట్స్ టైమ్ టు ఈట్ మై లంచ్ టు ఫీల్ ఎక్స్ట్రా గుడ్. So yeah guys, see you on next video. Until then, take care, be safe and thank you so much for watching. Signing off, your Anusha. Tata. Bye bye.